హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, ఫ్యాంటాస్టిక్ గా ఉండాలని, పాజిటివ్ గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజు కూడా ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. టాపిక్ ఏంటో తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మందికి కనెక్ట్ అవుతుంది. భార్యాభర్తల మధ్యలోకి కానీ, మీ రిలేషన్షిప్ ఏదైనా సరే, మీ ఇద్దరి మధ్యలోకి ఎవరైనా మూడో వ్యక్తి ఎందుకు ఎంటర్ అవుతారు అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూసేద్దామండి. చాలా మంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు మొదట్లో. భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, ఇంకెవరైనా సరే. కొద్ది రోజులు అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక తేడా వచ్చేస్తుంది. తర్వాత కట్ చేస్తే మూడో వ్యక్తి ఎంటర్ అయి ఉంటారు. ఎందుకు వస్తారు? అసలు ఒక బంధంలోకి వీళ్ళిద్దరి ప్రమేయం లేకుండా మూడో వ్యక్తి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉండవా? అసలు ఎందుకు రావాలి? వచ్చిన తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయి? ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? భార్యాభర్తల బంధం పటిష్టంగా ఉండాలంటే, మూడో వ్యక్తులు ఎవరు ఎంట్రీలు ఇవ్వకుండా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూడబోతున్నాము అండి. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు బెల్ ఐకాన్ ని యాక్టివ్ లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదామండి. ఓకేనా? ఫ్రెండ్స్, చాలా మంది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. మీరు గమనించినట్లయితే అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకెవరు దూరరు అని మనం సంతోషపడుతూ ఉంటాము అనమాట. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా చాలా అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళు విడిచిపెట్టలేనంత మంచి బాండ్తో ఉంటారు అనమాట. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవటం ఇలా జరుగుతుంది. తద్వారా మనకి వచ్చే ఎఫెక్ట్ ఏంటయ్యా అంటే మూడో వ్యక్తుల ఎంట్రీ. భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, మీరు టైం ఇవ్వాల్సిన టైం ఇవ్వాల్సిందే. అలా కాకుండా మీరు కొంచెం కేర్లెస్ చేసినా సరే ఆ బంధం అనేది బలహీన పడటానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది గుంట నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారండి. ఎప్పుడెప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ లోకి ఎంట్రీ అవుదాం, దూరదాం అని చెప్పేసి కొంతమంది చూస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చినట్టు అనమాట మీరు. భార్య గాని, భర్త గాని, ఫిజికల్ గా గాని, మెంటల్లీ గాని ఎప్పుడు అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విషయం మీ ఇంట్లో దొరకనప్పుడు. అంతే కదండి. మనం ఏదైతే మన భర్త దగ్గర నుంచి కానీ, భార్య దగ్గర నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేస్తామో కొన్ని విషయాలు, అవి దొరకనప్పుడు బయట వ్యక్తుల దగ్గర ఎక్కువగా అట్రాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. భర్తలు చాలా మంది టైం ఇవ్వకపోవటం. చాలా మంది కంప్లైంట్ ఏం చెప్తూ ఉంటారంటే, నాకు అస్సలు టైం ఇవ్వడండి, నాతో మాట్లాడండి, కూర్చోడండి, టైం అసలు స్పెండ్ చేయడండి, సంతోషంగా మాట్లాడండి, ఫిజికల్ అటాచ్మెంట్ కాకపోయినా సరే కనీసం మెంటల్లీ అయినా సరే నన్ను సంతోషంగా ఉంచడండి, అసలు నన్ను పట్టించుకోడండి, నన్ను ఒక మనిషిగా కూడా చూడడు అండి అని చెప్పేసి ఆడవాళ్ళు చాలా మంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. నిజమేనండి, ఇది 100% చాలా మంది జీవితాల్లో జరుగుతున్న ఒక విషయం అనమాట. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భర్తలు చాలా కేర్లెస్ గా ఉంటూ ఉంటారు. భార్యని ఒక మనిషిగా కూడా లెక్క చేయరు, పట్టించుకోరు. ఆవిడకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, వాటిని ఏమాత్రము గ్రహించరు. అట్లీస్ట్ కూర్చుని కొంచెం ప్రేమగా కూడా మాటలు చెప్పే పరిస్థితి అనేది ఉండదు అనమాట. అటువంటప్పుడు ఎమోషనల్ గా చాలా డ్రై అయిపోతూ ఉంటారు ఆడవాళ్ళు. అలా అయినప్పుడు వాళ్ళ మనసుకి ఏదో ఒక అట్రాక్షన్ అనేది కావాలి అనిపిస్తుంది. బయట వ్యక్తులు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినప్పుడు అటువైపు టెంప్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. మొత్తానికి భార్య అక్రమ సంబంధం వైపు వెళ్ళినా, భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏమైనా పెట్టుకున్నా సరే ఇంట్లో ఉన్న వాళ్లే కారణము అని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా భర్త ఎంత బాగున్నా సరే, ఎంత ప్రేమగా ఉన్నా సరే, ఎంత సంపాదిస్తున్నా సరే, ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నా సరే కొంతమంది వీళ్ళని కాదని వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి మనకు అనవసరం అండి. వాళ్ళు ఏంటంటే అన్ని ఉన్నా సరే టైం పాస్ కి చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ భర్త దగ్గర ప్రేమ కరువైనప్పుడు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళకి మెయిన్ థింగ్ కావాల్సింది ఏంటంటే ఇటువంటి ఆడవాళ్ళకి ఫిజికల్ అటాచ్మెంట్ కాదండి, మానసికంగా దగ్గర అవటానికి చూస్తూ ఉంటారు. మానసికంగా దగ్గర అవ్వాలనంటే అవతల వ్యక్తులు మరి ఊరుకుంటారా? మీ మనసు మాత్రమే నాకు చాలు, మీరు మానసికంగా నాతో ఫ్రెండ్లీగా ఉండండి, అప్పుడైతేనే నేను మీతో మాట్లాడతాను, మన ఇద్దరం ఫ్రెండ్ గా ఉందాం అని అంటే అవతల వాళ్ళు ఒప్పుకోరు అనమాట. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మానసిక ప్రశాంతత కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఫిజికల్ అటాచ్మెంట్ కోసం అవతల ఉన్న మగవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు తప్పక వీళ్ళు ఏం చేస్తారంటే
నా మనసుకి ఇంత సంతోషాన్ని కలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళతో ఫిజికల్ గా ఓకే అంటంలో ఏమాత్రం తప్పు లేదు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. కానీ నిజానికి వీళ్ళకి ఏమాత్రము ఇష్టము ఉండదండి. వీళ్ళకి మనసుకి ఒక నేనున్నాను అని ఒక వ్యక్తి ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ మగవాళ్ళు చాలా మంది కూడా ఆడవాళ్ళని ఎందుకు భార్య బాగున్నా సరే అట్రాక్ట్ అవుతారు అని అంటే, ఇంకా కొవ్వు అని చెప్పుకోవాలి. ఇంకా షార్ట్ గా చెప్పుకోవాలంటే భార్య చాలా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, అయినా సరే వీళ్ళకి బయట ఆడవాళ్ళని చూస్తే నచ్చుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, వీళ్ళకి మానసికంగా ఎప్పటికప్పుడు మనుషుల్ని మార్చేసే స్వభావం ఉంటుంది అనమాట. బోర్ ఫీల్ అయ్యే తత్వం ఉంటుంది చాలా మందికి. ఒకే వ్యక్తితోటి బతకటం కష్టం అని అనుకునే వ్యక్తులు మాత్రమే భార్య అన్ని విధాలా బాగున్నా సరే భార్యకి ద్రోహం చేయడానికి చూస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, భార్యకి కానీ భర్తకి కానీ ద్రోహం చేసే ముందు ఒక్కసారి కనుక ఆలోచించారనుకోండి, మిమ్మల్ని నమ్ముకొని కంప్లీట్ గా మీ లైఫ్ లోకి వచ్చేసారు, మీరు తప్ప వాళ్ళకి ఇంకెవరూ లేరు అని ఒక్క విషయం కనుక ఆలోచిస్తే ఎవరు కూడా ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకోవడానికి చూడరు అనమాట. ఎక్కడండి ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయింది, భార్య బాగున్నా భర్త బాగున్నా సరే ఇది నడుస్తూనే ఉంది అనమాట. చాలా చాలా ఎక్కువగా అయిపోయింది ఇప్పుడు. భార్య గాని భర్త గాని మూడో వ్యక్తిని ఎంటర్ చేసే ముందు ఒక్కసారి ఫ్యామిలీ గురించి ఆలోచించినట్టయితే ఇలాంటి పనులు అసలు చేయరు అనమాట. అన్ని బాగున్నా సరే టైం పాస్ కోసం చేసే వ్యక్తులకి మాత్రం నమస్కారం అండి. ఇట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇంట్లో ఉన్న విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే వీళ్ళకి దొరకట్లేదో అట్లాంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మధ్యలోకి వచ్చే వ్యక్తులు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఇద్దరు భార్యాభర్తలు విడిపోతారా, వాళ్ళ మధ్యలో మనం దూరదాం అని చెప్పేసి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అట్లాంటి వాళ్ళ దగ్గర ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంట్లో సరిగ్గా నాకు ప్రేమ దొరకట్లేదండి, మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోడు, మా భార్య నన్ను ప్రేమించదు అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అవతల వ్యక్తుల దగ్గర ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. నాకు తెలిసి ఎమోషనల్ గా కనెక్ట్ అవటం తప్ప చీటింగ్ చేస్తున్నట్ట? వీళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ద తప్పేం కాదు కదా, ఎమోషనల్ గానే కదా కనెక్ట్ అవుతున్నారు, మానసికంగా శారీరకంగా కనెక్ట్ అవ్వట్లేదు కదా అని కొంతమంది అనుకోవచ్చు. ఎమోషనల్ గా కనెక్ట్ అయినా సరే మన మనసులోకి మన భర్త లేదా భార్య కాకుండా ఇతరులు ఎవరు ఎంటర్ అయినా సరే అది వాళ్ళకి మనం ద్రోహం చేస్తున్నట్టే, చీటింగ్ చేస్తున్నట్టే 100%. ఎమోషనల్ గా అయితే ఇంకా మరీ చెప్పక్కర్లా, భర్తకి కానీ భార్యకి కానీ చీటింగ్ చేస్తున్నట్టే అర్థం. దీంట్లో ఏమి అనుమానాలు ఏమి అవసరం లేదండి. అసలు ఇలాగా అక్రమ సంబంధాలు ఎవరి లైఫ్ లోకి రాకుండా ఉండాలి అని అంటే భార్యాభర్తలే చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఎంత బిజీగా అయినా ఉండనియండి, వాళ్ళకి టైం అనేది ఇవ్వాల్సిందే. మీరు ఎప్పుడైతే టైం ఇవ్వకుండా భార్యని కానీ భర్తని కానీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారో మీ పనులలో మీరు, ఇంకొకళ్ళు లైఫ్ లోకి ఎంటర్ అవటం అనేది జరుగుతుంది. ఒకసారి ఎంటర్ అయ్యారో ఇక పోరనమాట. మీరు మీరు మీ భార్యని మీ భర్తని వదిలేసుకుంటారు, కానీ ఈ మూడో వ్యక్తులు మాత్రం అస్సలు వదిలేసుకోరు. వాళ్ళని అవాయిడ్ చేయడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది, జిగురు బంకల్లాగా అంటేసుకుంటూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అట్లాంటి మూడో వ్యక్తులకి అవకాశం ఇవ్వకూడదు అని అంటే మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. పిల్లలు కనుక ఉన్నారు అనుకోండి, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించాలి. ఫ్యామిలీ పరువు పోయింది అనుకోండి, ఇక ఒకసారి పరువు పోయిందంటే పిల్లల్ని ఎవరు లెక్క చేయరు అనేది చూసుకోవాలి. మనకి ఎన్ని ఆశలున్నా కోరికలున్నా ఒక్కొక్కసారి మన పిల్లల కోసం త్యాగం చేయడంలో ఏమాత్రమూ తప్పు లేదు. అందరికీ 100% మంచి లక్షణాలు ఉన్న భర్త గాని భార్య గాని దొరకటం అనేది అసాధ్యం అండి. పెళ్లికి ముందు ఎన్నో ఊహించుకుంటూ ఉంటారు, నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ లవ్ చేస్తారు, ప్రేమించుకుంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చితేనే కదా ప్రేమిస్తారు. ప్రేమించేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మూడో వ్యక్తులకి ఎలా అవకాశం ఇస్తారు అనేది నాకు అసలు అర్థం కాదండి. మెడికల్ మిరాకిల్ అనమాట. ఎందుకు అవకాశం ఇస్తారు, ఎలా రప్పిస్తారు అని చెప్పేసి. ఫస్ట్ లో వీళ్ళ మీద చూపించిన ప్రేమ, అట్రాక్షన్, అటెన్షన్ ఏదైతే ఉందో రాను రాను తగ్గిపోతాయి. అంటే భర్త మాటి మాటికి మాటిచ్చి తప్పటం, భార్య మాటిచ్చి తప్పటం, ఇట్లాంటి విషయాల వల్ల కూడా వాళ్ళ మనసు విరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. భార్యని బయటకు తీసుకెళ్తానన్న భర్త టైంకి రాలేదు అనుకోండి, ఆమె చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఫస్ట్ టైం కొంచెం బతిమలాడటానికి చూస్తారు, సారీ నేను రాలేకపోయాను సమయానికి అని చెప్పేసి. ఆ తర్వాత రాను రాను ఏం చేస్తారంటే క్షమించడాలు కూడా ఏమి అడగరు అనమాట. మాట తప్పుతారు కానీ సారీలు చెప్పరు. ఎప్పుడు ఇంట్లో పడి ఉండే భార్య కదా, దీనికి ఏంటి సారీ చెప్పడం అని చెప్పేసి కేర్లెస్ గా చూస్తూ ఉంటారు. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒక విషయం. భార్యాభర్తల బంధం అంటే మన ఇంట్లో ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఉంటాయి కదండి, వాటితో పోల్చొచ్చు అనమాట. ఒక పెద్ద ఆయన నాతో చెప్పాడు ఈ విషయం చిన్నప్పుడు, అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది అనమాట. అది మైండ్ లో నాకు భార్యాభర్తల బంధం అనగానే ఆ విషయమే గుర్తొస్తూ ఉంటుంది.
అదేంటంటే మన ఇంట్లో ఇతర సామాన్లు, రాగి సామాన్లు ఉంటాయి కదండి. అది వాడకుండా మనం పైన అటక పైన పడేసినప్పుడు నల్లగా అయిపోతూ ఉంటాయి. కలర్ కూడా మారిపోతూ ఉంటాయి. ఇనుము కలర్‌లోకి మారిపోతూ ఉంటాయి. వాటిల్ని మనం పండగలకి వాటిలికి తీసి చక్కగా తోమి శుభ్రంగా మనం చింతపండో ఏదో ఏసి తోమాము అనుకోండి. మెలమెల మెలమెల మెరిసిపోతూ బంగారాన్ని తలపిస్తూ ఉంటాయి. అంతే కదండీ! ఈ భార్యాభర్తల బంధం కూడా అంతే. మనము పట్టించుకోకుండా అవతల వ్యక్తులని అవసరమైనప్పుడు సారీ చెప్పటం, థ్యాంక్ యూ చెప్పటం ఇవన్నీ ఎందుకండి మనలో అని అనుకోకూడదండి. ఖచ్చితంగా అవతల వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, సారీ చెప్పాలి తప్పదనమాట. ఈ ఇత్తడి సామాన్ల లాగానే భార్యని గాని, భర్తని గాని పట్టించుకోకుండా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పనులలో బిజీ అయిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బంధం కూడా పలచబడిపోతుంది. పలచబడిపోవటం అంటే ప్రేమ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా తగ్గిపోయి ఒక స్టేజ్ వచ్చేసరికి ఇతనితో నాకేంట్లే, ఈమెతో నాకేంట్లే అని చెప్పేసి ఒక కేర్‌లెస్ అనేది మైండ్‌లో స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అవతల వ్యక్తుల మీద అంటే బయట వ్యక్తుల మీద అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళ దగ్గర లేనిదేదో అవతల వ్యక్తుల్లో చూస్తారు. అది నచ్చుతుంది. వాళ్ళకే తెలియకుండా మెంటల్లీ, ఫిజికల్లీ వాళ్ళు అటాచ్‌మెంట్ పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు దాపరించకూడదు. పెళ్లిళ్ళు 10 కాలాలు చక్కగా ఉండాలి. మన సంప్రదాయాలు చాలా చల్లగా మనం కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా భార్యాభర్తల బంధాన్ని చివరి వరకు తీసుకెళ్లాలండి. 6 నెలలు కలిసి కాపురం చేస్తేనే పెద్ద విశేషంగా ఉంది ఈ రోజుల్లో. లైఫ్ ఈ ప్రాణం ఉన్నంత వరకు ఒకే భార్య, ఒకే భర్త అని అనుకొని బతికి చూస్తే ఎంత బాగుంటుంది. మన నైతిక విలువలు, మన ధర్మం కాపాడిన వాళ్ళం అవుతాం మనం. ఒకసారి ఆలోచించి చూడండి. మూడో వ్యక్తులు వచ్చేయటం పుసుక్కుని వచ్చేస్తారు. కానీ మన బంధాన్ని మనం కాపాడుకోవాలి. అది చివరి వరకు కాపాడుకోవాలి. వాళ్ళకి తెలియకుండా మనం వాళ్ళకి ద్రోహం చేస్తూ ఉన్నట్లయితే ఎవరు చూడట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కర్మ అనేది ఒకటి ఉంది అండి. చాలా భయంకరమైన పాపము అనమాట. భర్తకి కానీ భార్యకి కానీ ద్రోహం చేయటము అనేది. వాళ్ళు మార్చుకుంటే వాళ్ళు మారతాము అన్నప్పుడు కూర్చొని మాట్లాడి మీకు ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. లేదు వాళ్ళు మారే టైప్ కాదు, వాళ్ళు దేన్ని కూడా ఒప్పుకోరు, టాక్సిక్ పీపుల్, కష్టపెడుతూ ఉంటారు, మనసులతో ఆడుకుంటూ ఉంటారు, అసలు నిజాయితీ అనేదే లేని వ్యక్తులు కష్టపెడుతూ ఉంటారు, నేను ఎంత బాగున్నా సరే బయట వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటారు అని మీ మనసుకు అనిపించినట్టయితే అట్లాంటి వ్యక్తులతో కలిసి ఉండాల్సిన అవసరం లేదండి. చట్టపరంగా విడిపోయి మీకు ఇష్టమైన లైఫ్ ని మీరు జీవించడానికి హక్కు ఉంటుంది అన్నమాట. చాలా కామెంట్స్ వస్తున్నాయి, భర్త కష్టపెడుతున్నాడు, ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టుకుంటున్నాడు, హోటల్ రూమ్స్ కి వెళ్తున్నారు, నా కళ్ళ ముందే జరుగుతున్నాయి, అలాగే నా భార్య ఇలా చేస్తుంది, నా లవర్ అలా చేస్తుంది అని చెప్పేసి అట్లాంటి వాళ్ళతో అడ్జస్ట్ అయి బతకాల్సిన కర్మ మనకి లేదండి. మిమ్మల్ని లెక్క చేయట్లేదా, మీరు కూడా లెక్క చేయకండి. వాళ్ళు కాకపోతే ఇంకా మీకు ఏం జీవితం లేదా అని మాత్రం అసలు అనుకోకండి. ఉంది, చాలా మంచి జీవితం ఉంటుంది. మన లైఫ్ లో ఎవరున్నా ఎవరు లేకపోయినా, మనల్ని ఎవరు లెక్క చేసినా లెక్క చేయకపోయినా ఈ లైఫ్ భగవంతుడు చివరి వరకు జీవించమని ఇచ్చాడు. మధ్యలో దేనికోసమో ఎవరి కోసమో ఆగిపోవటానికి ఛాన్సెస్ అనేది లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కష్టంగా ఉంది, ప్రతిరోజు కష్టంగా ఉంది అని అనిపించినప్పుడు ఆ బంధంలో నుంచి బయటపడటానికి చూడండి, ధైర్యంగా ఉండాలి ఫస్ట్. మార్పుని అంగీకరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి బంధాల నుంచి విముక్తి అయిపోతూ ఉంటారు. లేదు నేను ఇందులోనే ఉండాలి, ఇది వదిలేసుకుంటే నాకు నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అని భయభ్రాంతులకి లోనయ్యే వాళ్ళు మీకు మా ప్లేస్ లో ఉంటే కదా తెలిసేది అని మీరు అనుకోవచ్చు. ఆ మాత్రం కష్టాలు తెలియకుండా, బాధలు తెలియకుండా, ఎమోషన్స్ గురించి, ఫీలింగ్స్ గురించి తెలియకుండా వీడియోస్ చేయట్లేదండి. లైఫ్ అంటే ఏంటో తెలుసు కాబట్టే ఇంత క్లారిటీగా మీతో చెప్పగలుగుతూ ఉన్నాను. మీరు మార్పును ఒక్కసారి ఆహ్వానించి చూడండి. ఫస్ట్ లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడ్డారు అనుకోండి, ఇక మీకు తిరిగే ఉండదు. అరే ఈ దారుందని తెలియక నేను ఇన్నాళ్ళు ఇందులో పడి కొట్టుమిట్టాడానే, నా లైఫ్ వేస్ట్ అయిపోయిందే, లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందని తెలిస్తే నేను ఎప్పుడో వచ్చేసి ఉండేవాళ్ళని కదా అని మీరు ఫీల్ అవుతారు. ఓకేనండి. మీ పిల్లల కోసం ఆలోచిస్తూ పరిస్థితులకు భయపడుతూ చాలా మంది అక్కడే ఉంటున్నారు. పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి తగ్గ జడ్జిమెంట్ అనేది కోర్టు ఖచ్చితంగా ఇస్తుంది. ఏమీ పిల్లలకి అన్యాయము జరగదు అండి. ధైర్యంగా ముందుకెళ్ళండి. విడిపోవాలి అని అనుకునే వాళ్ళు, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నేను ఇందులోనే ఉంటాను, నాకేం పర్వాలేదు అని అనుకునే వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మూవ్ అవ్వచ్చు అనమాట. ఎవరి సలహాలు మిమ్మల్ని మిమ్మల్ని బలవంతంగా ఎవరు సలహాలు ఇచ్చి చెడగొట్టరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భార్యాభర్తలు లైఫ్ లో సంతోషంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, జీవితాంతం కలిసి ఉండాలి అంటే ఒకరినొకరు షైన్ చేసుకోవాలి, ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలి. కేర్లెస్ అనేది అసలు ఉండకూడదు. ప్రేమని ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. మనిషికి ఏది లేకపోయినా సరే బతుకుతాడండి. కానీ కొద్ది రోజుల తర్వాత ప్రేమ అనేది కంప్లీట్ గా డ్రై అయిపోయింది అనుకోండి, ఆ మనిషి బతకడం చాలా కష్టం. కొద్దిగా ప్రేమ అనేది కూడా ఉండాలి అనమాట. ఎమోషన్స్ లో ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బంధం బలంగా ఉంటుంది.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.